హాయ్ అండి, అందరికీ నమస్కారం. వచ్చేసా ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, సమ్మర్లో ఎక్కువ మంది చేసుకునే మెంతుల పులుసు. తెలియకపోతే గనక మీరు ట్రై చేయండి. సమ్మర్లో ఎంతో మంచిది, ప్లస్ చలవ చేస్తుంది. కూరగాయలు లేనప్పుడు మనకి టకటకమని చేసేసుకోవచ్చు. అయితే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర అయితే వేసేసుకోవాలి. జీలకర్ర చిన్న చిటపటలాడినాక ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసేసుకోవాలి. వాటిని అయితే కాసేపు మగ్గబెట్టుకోవాలండి. మూత పెట్టేసి కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఈ లోపుగా మనం అయితే దీని గురించి మాట్లాడేసుకుందాం. ఈ కర్రీ అయితే చాలా మంచిదండి, చాలా చలవ చేస్తుంది. ఇది ఇప్పుడు కర్రీ కాదు, మా నాయనమ్మకి వాళ్ళ అమ్మగారు నేర్పించిన కర్రీ ఇది. మా నాయనమ్మేమో నాకు నేర్పించింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ కర్రీని తింటూనే ఉన్నాను. కాకపోతే ఏం చేసేదాన్నంటే రైస్‌లో ఏసిచ్చేవాళ్ళనమాట. అప్పుడేం చేసేదాన్ని, నవలకుండా తినేసేదాన్ని. అంటే మెంతులు చేదు నాకేమైనా వచ్చిద్దేమో అనే ఇదితో దాన్ని నవలకుండా తినేసేదాన్ని. అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే. ఈ విధంగా అయితే కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెంతులు నేను నానబెట్టుకున్నాను కదండీ! ఇవేం చేదు రాదు కర్రీ. అప్పుడు నా ఫీలింగ్ అలా ఉండేది. మనం చేదొస్తది అనుకుంటే గనక, మీకు నచ్చదు అనుకుంటే టేస్టు 1 స్పూన్ అయినా యేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ నానబెట్టేసేసేసాను. ఇవైతే ముందుగా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. వేసేసుకొని దాని మీద ఉప్పు, కారం గూడా యేసేసుకొని రుచికి సరిపడగా కాసేపయితే దీన్ని కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కర్రీతో అయితే మాత్రం నావి చాలా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అయితే ఉన్నాయండి. అందువల్ల మీతో మరీ షేర్ చేసుకుంటున్నాను. నాయనమ్మతో అయితే ఈ కర్రీతో ఎక్కువ చైల్డ్‌హుడ్ మెమోరీసు. అమ్మమ్మతో అయితే మాత్రం అల్లం పులుసు ఉంటది కదండీ! అల్లం పులుసుతోని చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఉన్నాయి. అలాగా ఒక్కొక్కరితో ఒక్కొక్క మెమోరీస్ అయితే ఉన్నాయి నాకు. మీకైతే ముందుగా రెసిపీస్ షేర్ చేసుకున్నప్పుడు నేను అవైతే చెప్తూ ఉంటాను. దీనికైతే ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసేసుకొని బాగా మరగబెట్టేసుకోవాలి దగ్గరికి. ఈ విధంగా దగ్గరికి మగ్గినాక కుతకుతలాడుతూ ఉంటది కర్రీ. ఈ టైంలో కొంచెం ఒక 2 బెల్లంవి చిన్న ముక్కలు వేస్తే సరిపోతది. ఆ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువవుతుందనమాట. ఓకే అండి. ఇదైతే చాలా అంటే చాలా మంచిది. మీరు ట్రై చేశారంటే అబ్బా! ఇంత బావుందేంటండి, చాలా మంచి కర్రీ, చెప్పినందుకు చాలా థాంక్స్ అండి అని చెప్తారు మీరే. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి యూట్యూబ్‌లో చాలా మంది చేసే ఉంటారు నాకు తెలిసి. నాదైతే ఇది చిన్నప్పటి నుంచి చూసి నేను నేర్చుకున్న కర్రీ మా పెద్దవాళ్ళ దగ్గర. సమ్మర్‌లో అయితే మెంతుల పులుసు, అదే చలికాలంలో అయితే గనక వాముజావ, వర్షాకాలంలో అయితే గనక అల్లం పులుసు. ఇవైతే చాలా మంచిది. ఖచ్చితంగా ఇయర్‌లీ చేసుకోవాల్సినవి. నా కోసం తప్పకుండా ఈ కర్రీ తయారు చేస్తారు కదా!